20 ఏళ్ల క్రితం బాలయ్యని చూడబోతున్నాం. ఈ ఎలివేషన్స్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు డాకు మహారాజ్ టీజర్ లో. మొత్తానికి ఆ టీజర్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాలయ్య ఫ్యాన్స్ ఉంటే కనుక జై బాలయ్య అని కామెంట్ చేయండి. నటసింహం బాలయ్య కొత్త మూవీ టీజర్ అయితే ఇరగదీసింది. బాబీ వాల్తేరు వీరయ్య తర్వాత సినిమా అనౌన్స్ చేశారు బాలకృష్ణ గారితో, అంటే కత్తిలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా. కానీ ఈ టైప్ ఆఫ్ విజువల్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. బాబీ మంచి ఎంటర్టైనింగ్ గా మూవీ తీస్తాడని తెలుసు, కానీ ఈ రేంజ్ ఎలివేషన్ తో దిగుతారని అనుకోలేదు. వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి గారిని యంగ్ లుక్స్ లో ఒకప్పటి చిరంజీవి గారి మాస్ ని మనకి మళ్ళీ చూపించారు. తీసింది కూడా ఆ సినిమా. అప్పుడే అనుకున్న మనోడు మామూలుడు కాదు, మంచి మ్యాటర్ ఉంది అని. అలాంటిది బాలయ్య బాబుతో మళ్ళీ సినిమా అంటే ఈసారి ఎలా ఉండబోతుంది అనుకున్న బాలయ్య కూడా మళ్ళీ యంగ్ లుక్ తీసుకొచ్చేసారు. 20 ఏళ్ల క్రితం బాలయ్య ఏ రేంజ్ లో ఉండేవాళ్ళో ఆ స్టైల్లో కనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. టీజర్ లో ఈ తరానికి తగ్గ ఎలివేషన్ డైలాగ్స్ తో అయితే టీజర్ వదిలారు. ఇరగదీసింది డైలాగ్ అయితే. బాలయ్య లుక్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైప్ లో తీసుకొచ్చారు లుక్స్ అయితే. మీరు కూడా షాక్ అవుతారు. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ డేట్ కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విషయం తెలుసు. 12వ తారీఖు రాబోతున్న విషయం అయితే ఈ టీజర్ లో మనకి అనౌన్స్ చేశారు. 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయారు. టీజర్ లో బాలయ్య చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. పిచ్చ మాస్ సినిమాలో ఉంది ఇది. డాకు మహారాజ్ క్యారెక్టర్ మామూలుగా ఉండదనిపిస్తుంది. విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఈ కథ రాక్షసులది కాదు, రాక్షసుల్ని ఆడించే యముడిది కాదు, రాజ్యం లేని రాజుది డాకు మహారాజ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డైలాగ్ తో మనకి గూస్ బంప్స్ తెప్పించారు. ఇంకా దీనికి తోడుగా తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ లో కత్తిలా ఉంది. నాకు తెలిసి ఈ సంక్రాంతికి కూడా బాలయ్య హిట్ కొట్టేస్తాడని అనిపిస్తుంది. ఈ సినిమాకి వంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి సినిమాలో కంటెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దట్టు బాబీ గారి వల్ల. బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్ ఏ రేంజ్ హిట్, బాబీ బాలకృష్ణ గారి కాంబినేషన్ కూడా అదే రేంజ్ హిట్ ఇస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మాస్ అండ్ ఎలివేషన్ ని హ్యాండిల్ చేయడం బాబీ గారికి ఎక్సలెంట్ గా వచ్చు. ఈ విషయం ఆల్రెడీ మనం జై లవకుశ అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలో చూసాం కాబట్టి ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్లో హ్యాండిల్ చేస్తారు. ఇదైతే నాకు అనిపిస్తుంది. మీకు అలాగే అనిపిస్తుందా లేదా? వంశీ గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టారు. నాకు తెలిసి సంక్రాంతికి కూడా బాలయ్యతో హిట్ కొట్టేస్తారు వంశీ గారు అనిపిస్తుంది. జై బాలయ్య. బాలయ్య గారి ఫ్యాన్స్ అయితే జై బాలయ్య అని కామెంట్ చేయండి. మంచి మంచి డీల్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో ఇచ్చాను.